సారీ నిషా, నాకు చామంతితో పాటు ప్రేమ్ కూడా పోవాలి. వాడు ప్రాణాలతో ఉన్న నా మనుగడ కష్టమే. సో నా ప్లానే వేరు. ఇద్దరూ పోతారు. వీళ్ళు కార్లో వస్తారా, బైక్ మీద వస్తారా? వీళ్ళు కార్లో వస్తే కీస్ తీసుకోవడానికి ఇబ్బంది కదా, బైక్లో వస్తేనే బెటర్. ఇక్కడేం చేస్తున్నావురా? ప్రేమ్ చామంతి కోసం చూస్తున్నా. వాళ్ళకి నా మీద కోపం ఉంటుంది కదా, కూల్ చేయాలి కదా. ఏం చేస్తావో చేసుకో, ఖచ్చితంగా నిన్ను కొట్టినా కొడతారా. నేను మాత్రం నీ పక్కనుండను. సరే, కొడితే 2 కొట్టని, ఎలాగూ పోతారు కదా. రేయ్, పోతుంది. ప్రేమ్ని కలుపుతావేంటి? బా, ఏదో ఫ్లోలో అన్నానులే నిషా. పోయేది చామంతే, సరేనా? ఉమ్. వస్తున్నారు. సార్ 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 రేయ్, నిన్ను నిన్ను సార్ 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 నేను చెప్పేది వినండి సార్. నాది తప్పే సార్, నేను చేసింది తప్పే. నా మాట వినండి సార్. ఏంట్రా వినేది? నీ టైం బాగోకొచ్చావు, నా చేతిలో చచ్చావురా. సార్ సార్ కొట్టండి సార్, కొట్టండి సార్, కొట్టండి సార్, కొట్టండి 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 సార్. నేను చేసింది తప్పే అని కొట్టండి సార్, కొట్టండి సార్. మీ పట్ల ప్రవర్తన తీరుకి కొట్టండి సార్, కొట్టండి కొట్టండి సార్, కొట్టండి. మీ మీద వేసిన నిందలకి నన్ను కొట్టండి సార్, కొట్టండి. నాకు బుద్ధి వస్తుంది, కొట్టండి కొట్టండి కొట్టండి. నన్ను అందరిలో చెప్పుతో కొట్టినందుకు కోపంతోనే చేశాను సార్, వేరే ఇంకేం లేదు. నువ్వు చేసిన ఘనకార్యానికే కదరా కొట్టాను. అదే చామంతి, అదే తప్పు నాదే. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఏదో ఆవేశంలో అలా చేసేసాను. క్షమించు చామంతి, నీ కాళ్ళు పట్టుకుంటాను. మీరైనా క్షమించండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. క్షమించండి సార్, క్షమించండి. లేరా, ముందుక్కడి నుంచి పోరా. ఫేర్వెల్ కదా సార్, మళ్ళీ అందరినీ ఎప్పుడు చూస్తానో, అసలు కలుస్తానో లేదో కూడా తెలీదు. అయ్యాక వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ చామంతి. సరే, రావద్దాం. ఎలా అయితేనే సాధించాడు. మరి ఎవరనుకుంటున్నావు? వీడింకా రాడేంటి? రే రే, ఎంతసేపు రా? ఎక్కడ పడితే అక్కడ దొరికిద్దా సార్? తెచ్చావా? తెచ్చాను సార్, ఇదిగోండి సార్. ఇది చాలా డేంజరస్ కెమికల్, జాగ్రత్త. అది నేను చూసుకుంటానులే. పెట్రోల్లో కలిపేస్తే సరిపోతుంది కదా? చాలు సార్. పెట్రోల్లో కలవగానే ఇంజిన్ స్టార్ట్ అయినా 10 to 15 సెకండ్స్లోనే బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ప్రేమ్ చామంతి, మీరింకా అవుట్. నో డౌట్.
ఆ హు, ఆ ఆ ఉ, హు, హు, హు. ఆ అమ్మా అమ్మా వీడు జాగ్రత్త అని చెప్పింది ఇందుకేనా హు, హు, హు. కొంచెం పడితేనే ఇంత కాలిపోయింది ఆ చా ప్రేమ్ చామంతి ఇక మీకు భూమి మీద ఇంకొన్ని గంటలే రాసి పెట్టుకోండి. ఈ కాలేజ్ మనందరిది. ఇక్కడ మనం ఎన్నో జ్ఞాపకాల్ని పోగు చేసుకున్నాం. మనలో చాలా మంది ఎన్నో తప్పులు చేసుండొచ్చు. కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా నిందలు పడాల్సి వచ్చి ఉండొచ్చు. ఇలా మళ్ళీ అందరం ఒకే చోట మన గురువులతో ఒకేసారి కలిసే సందర్భం రాదు. మన చదువుల తల్లి సరస్వతీదేవి సాక్షిగా మన గురువుల సమక్షంలో మనం చేసిన చిన్న చిన్న తప్పుల్ని ఒప్పుకొని మనసుని ప్రక్షాళన చేసుకుందాం. ఎందుకంటే చెప్పాను కదా, ఈ అవకాశం ఈ రోజు దాటితే మళ్ళీ మన జీవితంలో రాదు. సో మీ మనసులలో ఏదైనా దాచుకుంటే మన గురువులతో పంచుకోండి. అప్పుడే ఆ సరస్వతి అమ్మవారి కటాక్షం మనపై ఉంటుంది. మనకి ఎలాంటి రిగ్రెట్ ఉండదు. చెప్పండి, ఎవరేమనుకున్నారు? సార్స్ ఏం అనుకోరులే, చెప్పండి. ప్రభు సార్, ఆ రోజు కాలేజ్లో మీరు నన్ను ఆర్టికల్ చెప్పమన్నారు. నేను చెప్పలేకపోయాను. మీరు నన్ను అందరి ముందు నిలబెట్టారు. మీ మీద కోపం వచ్చింది. ఆ రోజు మీ కార్ టైర్ని నేనే పంచర్ చేశాను సార్. ఒరేయ్, ఆ పని చేసింది నువ్వారా? ఒరేయ్, కిలోమీటర్ నడుచుకుంటా వెళ్ళానురా. సారీ సార్. ఓకే, కూర్చో. ప్రేమ్ సార్,